పొద్దున ఆయన 4ంటికి 5ంటికి బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి 6ంటికి షూట్ 7ంటికి షూటింగ్ చేసేవాళ్ళం. ఎన్నింటికి అయ్యేదో తెలియదు. వీళ్ళిద్దరు అయితే దొరికిన సినిమాల్లో చేస్తూ ఉండేవారు. కృష్ణ గారు అప్పుడు 18 సినిమాలు చేశారు ఒక సంవత్సరం అంటే, వీళ్ళు కూడా దగ్గర దగ్గర అటువంటి సినిమా చాలా చేశారు. సో త్యాగం చేసింది వాళ్ళు, వీళ్ళు కాదు, మేము కాదు, మా ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. మేము ఏదైనా ఉన్నామంటే త్యాగాలు చేసిన వాళ్ళు మా ఫ్యామిలీస్ చేసి, మా భార్య కానీ, ఇమీడియట్గా చిల్డ్రన్ కానీ, మా తల్లిదండ్రులు కానీ మా కోసం చేసిన త్యాగాలు వాళ్ళు చేశారు. మేము కనపడకపోయినా పిల్లలను చూస్తున్నారు. వాళ్ళు కష్టాలు పడ్డారు. డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది, ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్పుకోవాలంటే చాలా కష్టం. ఇలాంటి కష్టాలన్నింటినీ మా కిరణ్ ప్రభ గారు, ఆయన ఎవరు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన ఈ చరిత్ర ఒక్కొక్క ఇంపార్టెంట్ పీపుల్ అందరి చరిత్రలో వీడియోలు చేశారు. అద్భుతం. 40 నిమిషాలు 50 నిమిషాలు పైన చేశారు. ఎంతో అందరూ పెద్దవాళ్ళే. మేము చరిత్ర నిశ్శబ్దం చేయాల్సిన వాళ్ళం, ఇండస్ట్రీ వాళ్ళం మేము చేయలేకపోయాం. కానీ కిరణ్ ప్రభు గారు చేశారు. థ్యాంక్ యూ కిరణ్ ప్రభు గారు. సో ఇవాళ నిజం చెప్పాలంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనే సురేష్ చెప్పగానే నేను ఒప్పుకుంది ఏంటంటే, మేము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా కలిసేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా అందరం ఏదో ఒక టైంలో కలుస్తూ ఉండేకి అవకాశం ఉండేది. ఈ హైదరాబాద్ వచ్చినాక ఒకళ్ళకొకళ్ళం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు కలవట్లేదో కూడా తెలియట్లేదు. అప్పుడు ఇంకా లేదన్నా ఏదో చోట 14 ఉండేది, గోపికృష్ణలో ఉండేవాళ్ళం. అది కాకుండా మా దగ్గర ఉండేవాళ్ళం, మన జైవేరికి వెళ్ళేవాళ్ళం, అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు. నరేష్ మా రోడ్డు మీద తగులుతూ ఉండేవాళ్ళు మాకు. అట్లా అంత ప్రేమగా ఉండేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక ఏంటో ఎవరికి ఎవరో తెలియకుండా పోయాం. ఈ విచిత్రంగా ఉన్న పరిస్థితి. సో ఇవాళ అందరూ వస్తారు. అంతకాలం నా 40-50 ఏళ్ళ ప్రస్థానం మా అందరిది. 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ప్రస్థానం. ఈ ప్రస్థానం తర్వాత ఇంతమందిని కలుస్తామని ఒక ఆనందంలో నిజంగా నేను వచ్చాను. నేను అన్ఫార్చునేట్గా వాళ్ళు చాలామంది రాలేదు. మురళీమోహన్ గారు, నరేష్ గారు హైదరాబాద్ వచ్చినా మేము కలవట్లేదు. కానీ మెడ్రాస్లో ఉన్నప్పుడైతే రెగ్యులర్గా ఆల్మోస్ట్ రోజు కాకపోయినా కానీ వారానికి 2-3 సార్లు కలిసేవాళ్ళం. అలాగే రోజా కూడా. సో వీళ్ళందరినీ ఇక్కడ కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ లేని వాళ్ళకి, ఇవాళ రాని వాళ్ళకి మేక్ ఇట్ ఎ పాయింట్ సురేష్, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చొద్దాం. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ వచ్చే టైం కన్నా అందరూ వచ్చేటట్టు చేస్తాను. ఇది ఏదో ఆయన వివికే గారికి పబ్లిసిటీ కోసమో లేకపోతే సురేష్ పబ్లిసిటీ కోసమో చేసే అవార్డులు కాదు. నా ఉద్దేశంలో సినిమా ఇండస్ట్రీలో మనం చేసుకోలేకపోయాం. ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టిన దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే, మనం గతంలో ఎలా కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా అలా కలిసి వాళ్ళం. ఇప్పుడు మనకి ఐకాన్ అవార్డ్స్ని ఏదైతే అనౌన్స్ చేశారో వీళ్ళందరితో మా అందరికీ చాలా మంచి అనుబంధం ఉంది పూర్వకాలంలో. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చినాక ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ కలుస్తున్నాం. సో ఇటువంటి ఫంక్షన్లు ఇటువంటి ఇది వచ్చినప్పుడన్నా మళ్ళీ కలుస్తానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కల్పించినందుకు సురేష్ కానీ మన వివికే గారికి కానీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రోజా రమణి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నానమ్మా.